అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. నేను 1 వీక్ బ్యాక్ గురు పుష్య యోగం 2024లో మనకి ఎప్పుడు వచ్చింది అని చెప్పి వీడియో పోస్ట్ చేశానండి. ఇలా నేను గత 2 సంవత్సరాలుగా పోస్ట్ చేస్తూ వస్తున్నాను. చాలామంది ఆ వీడియోస్ చూసి బంగారం కొనుక్కొని ఇప్పుడైతే ఒక 100 గ్రాములు, 50 గ్రాములు, 60 గ్రాములు, 20 గ్రాములు ఇలా ఒక్కొక్కరు కొనుక్కుంటూ వస్తున్నామని చెప్పి నాకు వీడియోస్ కమెంట్స్ రూపంలో అనేది షేర్ చేస్తున్నారు. బంగారం అనేది ఎంత విలువైనదో అంత ప్రత్యేకమైనది కూడా, ముఖ్యంగా ఆడవారికి. అలాంటి ఆడవారికి బంగారం కొనుక్కోవాలి అనే ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి వారందరూ కూడా ఈ గురు పుష్య యోగంని యూజ్ చేసుకొని కొనుక్కొని ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. ఒక్క గ్రాము పోనీ 1/2 గ్రాము ఆ సమయంలో కొనుక్కోండి. తప్పకుండా సంవత్సరం తిరిగేటప్పటికి మీరు ఊహించలేని బంగారాన్ని కొనుక్కునే అదృష్టం, ఆ యోగం అనేది భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. అయితే బంగారాన్ని ఎట్టి పరిస్థితులను అప్పు చేసి మాత్రం కొనుక్కోకండి. ఒకవేళ అప్పు చేసి కొనాలి అనే పరిస్థితి ఉంటే ఒక 1/2 గ్రాముకి మీరు అప్పు చేసి ఆ డబ్బులు మీరు మీ ఇంటి ఖర్చులకి వాడుకోండి. మీ ఇంటి ఖర్చులు ఏదైతే మీరు కష్టపడి దాచిపెట్టుకుంటారో ఆ డబ్బుల్ని బంగారం కొనుక్కోవడానికి వాడండి. అంతేగాని అప్పు చేసిన డబ్బులు బంగారం కొనుక్కోవడానికి వాడకండి. అలాగే కొంతమంది బంగారం ఆ రోజు ఇంటికి తెచ్చుకోవాలా, లేదు అంటే ఆ రోజు ఆర్డర్ ఇచ్చి తర్వాత తెచ్చుకోవచ్చా అంటే రెండింటిలో ఏదైనా పర్వాలేదండి. మీ పేరు మీద కొంత బంగారం అనేది కొనుక్కుంటారు ఆ సమయంలో, అంతే మనకి ముఖ్యం అన్నమాట. ఇక గురు పుష్య యోగం ఎప్పుడెప్పుడు వచ్చిందని మీరు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే బంగారం కొనుక్కుంటున్నా, లేదు అంటే ఇక ముందు కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. తప్పకుండా బంగారం 1/2 గ్రాము ముక్కు పొడ కొనుక్కోండి. ఆ సమయంలో బంగారం కుదరకపోతే కనీసం సిల్వర్ అయినా కొనుక్కోండి. నేను నెక్స్ట్ వీడియోలో గురు పుష్య యోగంలో బంగారం కొనుక్కోలేని వాళ్ళు ఏ వస్తువులు కొనుక్కోవాలని వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అనేది మీతో షేర్ చేస్తాను. బంగారం నన్ను నమ్మి మీరు గురు పుష్య యోగంలో బంగారం కొనుక్కొని లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి. కానీ నాకు ఒక చిన్న బాధ అయితే ఉందండి. ఆ బాధ ఏంటో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మన ఛానల్లో 180,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మన ఛానల్ వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. నా బాధ ఒకటే, దానివల్ల ఏదో డబ్బులు వస్తాయి, నేను లబ్ధి పొందుతానని కాదండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకొక 10 మందికి రీచ్ అయితే వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకుంటారని నా ఆశ, అంతకన్నా ఏమి లేదు. అందుకని ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ల వల్ల మీకు ఏదైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా మిగతా వాళ్ళకి కూడా మన ఛానల్ గురించి ఉమాస్ క్యూట్ హోమ్ అనే ఒక ఛానల్ ఉంది అని చెప్పి వాళ్ళకి తెలియజేయండి. ఇందులో వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఒక్కటేనండి నా అభ్యర్థన. అలాగే మా పాప BDS 4 years కంప్లీట్ చేసుకుంది అని చెప్పి నేను పోస్ట్ పెట్టినప్పుడు చాలామంది మీ అందరి అమూల్యమైన ప్రత్యేకమైన ఆశీస్సులను మా పాపకు అందించారు. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. కొంతమంది పాప ఎక్కడ చదువుతుంది అని చెప్పి అడుగుతున్నారు. కొంతమంది అమ్మ అంటున్నారు, కొంతమంది ఆంటీ అంటున్నారు, కొంతమంది అక్క అంటున్నారు. ఎవ్వరు ఎలా పిలిచినా నేను పలుకుతానండి. ఇక మా పాప వచ్చేసి విజయవాడలో చదివిందండి. తన ఫీజు ఎంత అని అడిగారు. ఫీజు అయితే మాత్రం బిల్డింగ్ ఫండ్ మాత్రమేనండి. అది ఒక 12,000 ఉంటుంది ఇయర్లీ. అలాగే ఇక మనకి హాస్టల్ ఫీజు ఉంటుంది 60,000, అంతేనండి. ఎందుకు ఇంత తక్కువ అంటే పాప వచ్చేసి గవర్నమెంట్ సీట్ అండి తంది. అందుకని మనం ల్యాక్స్లో అయితే పే చేయాల్సిన అవసరం లేదు. కేటగిరీస్ అయితే ఉంటాయి అందులో కూడా, ఏ కేటగిరీ, ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ అని. అయితే తింది గవర్నమెంట్ సీట్ కాబట్టి మనం అంత అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. అదండి మీకు వచ్చిన సందేహానికి నా కమెంట్. ఇది కొంతమందికైనా యూస్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే గురు పుష్య యోగం గురించి చాలామంది మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు. తప్పకుండా గురు పుష్య యోగం వీడియో చూడండి. మనకి జనవరిలో కూడా ఆ ముహూర్తం అనేది ఉంది. అది చూసి 1/2 గ్రామైన బంగారం కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన ఈ చిన్న విషయాలు మీతో షేర్ చేయాలనుకున్నాను. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి.